నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాకీ మీడియా ప్రేక్షకులకు పట్టణ రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన రాకీ మీడియా అధినేత నల్లపాటి రామచంద్ర ప్రసాద్. నర్సరావుపేట నియోజకవర్గం ప్రజలకు టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు వినాయక చవితి శుభాకాంక్షలు. పల్నాడు జిల్లా ముప్పాలలో జరిగిన రామలింగారెడ్డి ఆత్మహత్య పెన్షన్ వల్ల కాదు, కుటుంబ కలహాలే కారణం. జిల్లా కలెక్టర్ అరుణబాబు. వినాయక చవితి నిర్వహించే నిర్వాహకులకి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి. పల్నాడు జిల్లా ఎస్పీ కంచె శ్రీనివాసరావు. నర్సరావుపేటలో మదర్ తెరెసా జయంతి వేడుకలు ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు. నర్సరావుపేట బాబాపేటలో అగ్ని ప్రమాదం, సుమారు 4 లక్షల ఆస్తి నష్టం. ఆన్లైన్ ద్వారా మీరు అనుమతులు పొందవచ్చు. అనుమతికి సంబంధించి ఎవరికి ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారు వాళ్ళ మండపాలు దగ్గరకు వచ్చి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు అనుమతులు జారీ చేస్తారని, మండపాల వద్ద అసాంఘిక కార్యక్రమాలకి చేయకూడదని, అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వినాయక నిమజ్జనానికి వెళ్లేటప్పుడు పోలీసులు ఏ టైం అయితే ఇచ్చారో ఆ టైంలోనే వెళ్లాలి. మండపాల వద్ద ప్రజలను భయభ్రాంతులకి గురి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అనుమతుల కోసం మండపాల వద్ద పోలీసులు డబ్బులు వసూలు చేస్తే అది మా దృష్టికి తీసుకుని వస్తే వారి మీద చర్యలు తీసుకుంటామని తెలిపిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు. జరుపుకోబోతున్న వినాయక చవితి సంబంధించి పోలీస్ తరఫున కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాం. ప్రతి ఒక్కరూ కూడా వినాయక చవితి నిర్వహించేటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి. దానికి ఆన్లైన్లో వెబ్సైట్ లింక్ ఇచ్చున్నాం. ఆ లింక్లో మీరు అప్లై చేసుకుంటే మీరు ఏవైతే అందులో ఉన్నావో వాటన్నిటిని ఫుల్ఫిల్ చేసి ఇస్తే మీకు వెంటనే అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఈ అనుమతికి సంబంధించి మీరు ఎక్కడా కూడా ఎటువంటి రుసుముని చెల్లించాల్సిన అవసరం లేదు. ఎవరైనా వచ్చి అనుమతులు ఇప్పిస్తామని మేము మీ దగ్గరకు వచ్చినా కూడా వాళ్ళని నమ్మకండి. మా పోలీస్ వారు మీరు పెట్టినటువంటి మండపాల దగ్గరకు వచ్చి అన్ని జాగ్రత్తలు, అక్కడికి వచ్చేటువంటి పౌరులకు సరైనటువంటి జాగ్రత్తలు సేఫ్టీ పరంగా ఉన్నాయా లేదా అనేది చూసి మీకు అనుమతులు అన్నిటి ఇవ్వడం జరుగుతుంది. ఈ పండగని పూర్తి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పండగకు అవసరమైనటువంటి ఉత్సాహంతో జరుపుకోండి. దీంట్లో భాగంగా ఏవైతే పరిమితులు మేము నిర్దేశించామో వాటిని మించి ఎక్కడా కూడా ఈ సౌండ్స్ని ఉపయోగించకూడదు. ఎటువంటి అశ్లీలత కానీ వాటికి కానీ తావిచ్చే విధంగా ఎటువంటి ప్రోగ్రామ్స్ నిర్వహించకూడదు. తర్వాత ఇమ్మర్షన్కి వెళుతున్నప్పుడు పోలీసు వారు మీకు ఏదైతే డేటు టైం ఇచ్చుంటారో మీరు నిర్ణయించుకున్న దాంట్లో 2-3 ప్రోగ్రామ్స్ అదే రోజున ఉంటే పోలీసు వారు సూచించినటువంటి టైంకి మీరు అక్కడికి వెళితే మీరు ప్రశాంతంగా ఇమ్మర్షన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇమ్మర్షన్కి వెళ్తున్నప్పుడు పిల్లల్ని కానీ వారిని కానీ మీతో పాటు తీసుకువెళ్ళకండి. మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇమ్మర్షన్ దాంట్లో పార్టిసిపేట్ చేయకూడదు. ఎవరినైతే మేము టీమ్స్ పెట్టుంటామో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తో టీమ్స్ పెట్టుంటామో వాళ్ళ అనుమతితో వాళ్ళు నిర్దేశించిన ప్రదేశం వరకే వెళ్ళి మీరు నిమజ్జనం చేసుకోవాలి. ముప్పాలలో రామలింగారెడ్డి ఆత్మహత్యపై కలెక్టర్ వివరణ. చాగంటివారిపాలెం వాసి రామలింగారెడ్డి ఆత్మహత్యకు కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలే కారణం. పింఛన్ నిలిపివేయడం వలన చనిపోయాడు అనేది పూర్తిగా అవాస్తవమని చెప్పారు. జిల్లాలో ఇప్పటిదాకా ఎవరికీ పింఛన్ తొలగించలేదు. పింఛన్ అనర్హతపై కేవలం నోటీస్ మాత్రమే ఇచ్చాం. అర్హత నిరూపించుకునేందుకు అందరికీ అవకాశం ఉంది. కుటుంబ కలహాలు, ఆర్థిక విషయాలతోనే రామలింగారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని మా ప్రాథమిక విచారణలో తేలింది. దృష్టిలోపం ధృవపత్రంతో రామలింగారెడ్డి నెల 6,000 రూపాయల దివ్యాంగ పింఛన్ పొందుతున్నారు. వ్యక్తిగతంగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం, ఆటో తోలుతూ జీవనం సాగిస్తూ ఉండటంతో పింఛన్ అర్హత నిరూపించుకోవాల్సిందిగా నోటీస్ పంపించడం జరిగిందని తెలియజేశారు. వెల్ఫేర్ అసిస్టెంట్ సూచనతో మృతుడు ఎంపీడీఓ వద్ద అప్పీల్ కూడా చేసుకోవడం జరిగిందని ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన కలెక్టర్ అరుణబాబు. వినాయక చవితి సందర్భంగా రాకీ మీడియా అధినేత టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అన్ని విఘ్నాలు తొలగి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, విఘ్నేశ్వరుని ఆశీస్సులతో రైతులకి పంటలు బాగా పండి సంతోషంగా ఉండాలని, యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలని, ముఖ్యమంత్రి చంద్రబాబుకి మంచి జరగాలని రాకీ మీడియా ప్రేక్షకులకి, పట్టణ రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. రాకీ ప్రేక్షకులకి, ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆ గణనాథుని ఆశీస్సులు రాష్ట్రం మీద, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి మీద ఉండాలని, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, విఘ్నాలన్నీ తొలగిపోయి రాష్ట్ర ప్రభుత్వానికి అలాగనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి శుభం జరగాలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచి జరగాలని, రైతులకి
మంచి పంటలు పండాలని, యువతకి మంచి ఉద్యోగాలు రావాలని, ఆ రకంగా రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని, ఆ గణనాథుని ఆశీస్సులు ఉండాలని చెప్పి మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆదిదేవుడైన గణపతి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని ఆ గణనాథుని ప్రార్థిస్తున్నాను. ప్రజలు పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని, గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా ఘనంగా జరుపుకోవాలని, గణనాథుని ఆశీస్సులు అందరిపై ఉండాలని, అందరికీ మంచి జరగాలని ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ మట్టితో చేసిన గణనాథునికి పూజలు చేసి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. మీడియా మిత్రులకు, అదేవిధంగా నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి సంతోషంగా ఉండాలి, సర్వ విఘ్నాలు తొలగిపోవాలని చెప్పి వినాయక పండుగ అందరూ కూడా చక్కగా నిర్వహించాలని చెప్పి భక్తులందరూ కూడా మరి తెలియజేస్తూ ఉన్నాం. మరొకసారి అందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అదేవిధంగా అందరూ కూడా పర్యావరణ పరిరక్షణ కోసం మనం అందరం కూడా మట్టి వినాయక విగ్రహాలని వాడాలి. ఎందుకంటే ఇవాళ ప్రకృతిని పరిరక్షించుకునే బాధ్యత మంది కాబట్టి తప్పనిసరిగా మట్టి వినాయకులు వాడాలి, వినాయక చవితిని చక్కగా చేయాలి. నర్సరావుపేట వినాయక చవితి సందర్భంగా రాకీ న్యూస్ ప్రేక్షకులకి, పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన పట్టణ 1వ, 2వ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎంవి చరణ్ హైమారావు. నర్సరావుపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్ పోలీస్ సిబ్బంది తరపున రాకీ మీడియా న్యూస్ ప్రేక్షకులకు, అదేవిధంగా నర్సరావుపేట పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. రాకీ న్యూస్ తరపున అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నర్సరావుపేట టౌను మరియు రూరల్ ప్రజలకు ఈ వినాయక చవితి పండుగ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మీ 2 టౌన్ సిఐ ఎం హైమారావు. అందరికీ నమస్కారం. నా పేరు మధులత. నేను రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ నర్సరావుపేట. ముందుగా రాకీ మీడియా తరపున ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి సందర్భంగా విఘ్నాలన్నీ పోయి అందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అందరూ కూడా మట్టి వినాయకులనే ఎంకరేజ్ చేసి ఈ పర్యావరణాన్ని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సేవకు ప్రతిరూపంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత సెయింట్ మదర్ తెరెసా జయంతి వేడుకలు పల్నాడు రోడ్లో గల విగ్రహం వద్ద ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు హాస్ట్రీ మదర్ తెరెసా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మదర్ తెరెసా తన జీవితకాలంలో 1979లో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు మరియు 2016లో భారతరత్న గౌరవాన్ని పొందారు. ఆమె స్థాపించిన మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థ ద్వారా లక్షలాది మంది నిరుపేదలు, రోగులు, అనాథలకు సేవలందించారు. ఆమె సేవలు ప్రపంచవ్యాప్తంగా 123కి పైగా దేశాల్లో విస్తరించాయి మరియు ఆమె ద్వారా 4000కి పైగా మిషనరీలు పనిచేస్తున్నట్లు తెలియజేశారు. ఆమె జీవితం మనకు సేవాభావాన్ని చాటుకుంటుంది. మన ప్రాంతాల్లోని ప్రజలు ఆమె సేవ ఆదర్శాన్ని అనుసరించి స్థానిక సమస్యల పరిష్కారంలో ముందుండాలని ఎమ్మెల్యే అరవింద్ బాబు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే అరవింద్ బాబుతో పలువురు ప్రముఖులు పాల్గొని మదర్ తెరెసా హాస్పిటల్ డాక్టర్ ప్రకాష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి నివాళులర్పించారు. ఇవాళ నర్సరావుపేట పట్టణంలో మదర్ తెరెసా 115వ జయంతి జరుపుకుంటున్నారు. ఒక మానవత్వానికి నిలువుటద్దం మదర్ తెరెసా గారు. అదేవిధంగా భారత రత్న అవార్డు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. కలకత్తాలో పేద వర్గాలందరికీ కూడా దగ్గరుండి సేవ చేసి మరి కుచ్చు వ్యాధిగ్రస్తులకి, కరోనా పేషెంట్లకి, అదేవిధంగా టీబీ పేషెంట్లందరూ కూడా దగ్గరుండి ఎంతో సేవ చేసిన వ్యక్తి. ఎక్కడో అల్బేనియాలో పుట్టి మరి భారతదేశం వచ్చి మరి చారిటీ ఆఫ్ మిషనరీ స్థాపించి దాదాపు 126 దేశాల్లో 610 సంస్థలను స్థాపించడం జరిగింది. అటువంటి గొప్ప వ్యక్తిని మర్చిపోకుండా మనం అందరం కూడా గుర్తు చేసుకోవడానికి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. మానవతామూర్తి మదర్ తెరెసా గారి జయంతి సందర్భంగా పల్నాడు జిల్లా నర్సరావుపేట పల్నాడు రోడ్లో గల మదర్ తెరెసా గారి విగ్రహం వద్ద జయంతి వేడుకలు మదర్ తెరెసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మదర్ తెరెసా గారు దేశానికి చేసిన సేవల్ని, మానవతామూర్తిగా అందించిన సేవల్ని వారందరూ జ్ఞప్తి చేసుకోవడం జరిగింది. ఒక సాధారణ మహిళగా జన్మించిన ఆమె అల్బేనియాలో జన్మించిన అనేక దేశాల్లో, మొత్తం 140 దేశాల్లో కొన్ని కోట్ల మంది కుష్ఠరోగులకు, వ్యాధిగ్రస్తులకు ఆమె వైద్య సేవలు అందించి చరిత్రలో, ప్రపంచ చరిత్రలో మానవతామూర్తిగా, సేవామూర్తిగా చిరస్థాయిగా నిలిచిపోయింది. రోజు నోబెల్ గ్రహీత మరియు భారతరత్న గ్రహీత మదర్ తెరెసా గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పల్నాడులో రోడ్లో ఉన్నటువంటి మదర్ తెరెసా విగ్రహాన్ని మన
శాసనసభ్యులు గౌరవనీయ శాసనసభ్యులు గారు విచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు. మరియు మనందరం కూడా ఈ సందర్భంగా మదర్ తెరేసా గారు చేసిన సేవలో ఆమె స్థాయిలో మనం చేయలేకపోయినా కనీసం 10వ వంతు సేవ మనం అందించగలిగినా మన జన్మ సార్థకం అవుతుంది. మానవ సేవే మాధవ సేవ. ఏ వ్యక్తి అయినా కూడా జీవితం సాఫల్యం కావాలి అంటే మానవులందరికీ సేవ చేయాలనేటువంటి ఒక సంకల్పంతో మదర్ తెరేసా గారు చాలా విశిష్టమైనటువంటి సేవలు చేశారు. కాబట్టి అనేక దేశాల్లో ఆమె జన్మదిన వేడుకలను ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. అలాగే భారత ప్రభుత్వం కూడా ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి భారతరత్న పురస్కారాన్ని కూడా అందజేసింది. సేవకు ప్రతిరూపం భారతరత్న నోబెల్ అవార్డు గ్రహీత మదర్ తెరేసా గారి 115వ జయంతి సందర్భంగా ఈరోజు పల్నాడు జిల్లా కేంద్రమైనటువంటి నరసరావుపేటలో పల్నాడు రోడ్లో గల మదర్ తెరేసా గారి విగ్రహం వద్ద ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి మదర్ తెరేసా గారిని ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా మరి సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో ఉండాలని చెప్పేసి సందర్భంగా పిలుపునిస్తున్నాము. నర్సరావుపేట మార్కెట్ సెంటర్లో సెయింట్ మదర్ తెరేసా జయంతి వేడుకల్ని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకుడు ఆనంద్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో నోబెల్ అవార్డు గ్రహీత సెయింట్ మదర్ తెరేసా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మదర్ తెరేసా సేవాభావం, సమాజానికి చేసిన త్యాగ స్ఫూర్తి గురించి నాయకులు మాట్లాడారు. ఆమె ఆదర్శాలను అనుసరించి ప్రజాసేవ చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకల్ని విజయవంతం చేశారు. మదర్ తెరేసా గారి జయంతి సందర్భంగా స్థానిక మార్కెట్ సెంటర్లోని మదర్ తెరేసా గారి విగ్రహానికి చిరంజీవితో తరపున పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మదర్ తెరేసా గారి అభిమానులు, చిరంజీవి గారి అభిమానులు పాల్గొనడం జరిగింది. మదర్ తెరేసా గారి గురించి చెప్పాలి అంటే ఆమె ఎక్కడో విదేశాల్లోని రోమన్ క్యాథలిక్ దేశం నుంచి భారతదేశానికి 1950లో వచ్చి అప్పటి నుంచి మిషనరీ ఆఫ్ చారిటీ పెట్టి భారతదేశం ఎంతోమంది అనాథలకు, బడుగులకు, రోగులకు, పేదలకు సేవ చేస్తూ ఎంతోమంది అభాగ్యులకు ఆమె సేవ చేసింది. నర్సరావుపేటలో మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి 29వ వార్షికోత్సవం సందర్భంగా మెడికల్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే చదరవాడ అరవింద పాపను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి ఆహ్వాన పత్రికను అందజేశారు. మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 29 సంవత్సరాల నుండి వినాయక విగ్రహం ఏర్పాటు చేసి మండపంలో వివిధ ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి ఒక్కరూ వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ముందుగా వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు. ఈ రోజున మా మెడికల్ అసోసియేషన్ తరఫున 29వ వార్షికోత్సవం సందర్భంగా గౌరవనీయులు డాక్టర్ చదరవాడ అరవింద్ బాబు గారిని ఆహ్వానించడానికి మా కమిటీ సభ్యులు, అంటే దీనికి ప్రత్యేకంగా అసోసియేషన్తో అనుబంధ సంస్థే కానీ దీనికి ప్రత్యేక కమిటీ ఒకటి ఉంటుంది. వారి ఆధ్వర్యంలో, ఈ కమిటీ ఆధ్వర్యంలో గౌరవనీయులు శాసనసభ్యులు డాక్టర్ చదరవాడ అరవింద్ బాబు గారిని ప్రత్యేకంగా ఆహ్వానించడానికి వారిని సత్కరించి ఆహ్వానం ఫ్యామిలీతో రమ్మని కోరినాము. ఫోటో తీనరా మళ్ళీ వదిలే. మట్టి వినాయక విగ్రహాలను వాడండి, పర్యావరణాన్ని కాపాడనే కార్యక్రమంలో విజయ గణపతి ఫౌండేషన్, గణేష్ సెంటర్, కోటప్పకొండ రోడ్, నర్సరావుపేటలో ఇవాళ పూజ చేసుకోవడానికి మట్టి విగ్రహాలను ఇవ్వడానికి విజయ గణపతి ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ పర్యావరణాన్ని కాపాడటానికి మనం అందరం కూడా దీన్ని పాటించాలి. మట్టి విగ్రహాలనే వాడాలి, గణపతి పూజ చేయాలి. అప్పుడే మరి గణపతి యొక్క ఆశీస్సులు మనకు ఉంటాయని చెప్పి తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.
నర్సరావుపేట డివిజన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులందరికీ అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి సందర్భంగా వినాయకుడు విగ్రహాలు సంబంధించిన మండపాలన్నీ కూడా కంపల్సరీగా డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని వాళ్ళ యొక్క మెంబర్స్ ద్వారా అప్లికేషన్ రిజిస్టర్ మా స్టాఫ్ని పంపిస్తాము. ఆ స్టాఫ్ వచ్చేసి మీ దగ్గర అప్లికేషన్ ఇచ్చి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేస్తారు. అదేవిధంగా పందిళ్ళు ప్రతిదీ కూడా మా 11 kV లైన్ కానీ కరెంట్ లైన్ల కింద లేకుండా పక్కన సైడ్ బై అరేంజ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ లైటింగ్ వేసే లైట్ వైర్లు అన్నిటికి కూడా ఎక్కడ కూడా వైరు లీకేజెస్ లేకుండా జాయింట్లు లేకుండా చూసుకోవాలి. ఇన్ కేస్ జాయింట్లు ఉన్నట్టయితే ఆ జాయింట్లన్నిటికి కూడా మంచి టేపుతో వాటిని కవర్ చేయవలసిందిగా కోరుతున్నాను. అలానే ప్రతి మండపం కూడా 6 అడుగుల GI ఎర్త్ పైప్ ద్వారా బాడీ మొత్తం కూడా ఎర్తింగ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇంకోటి ఈ వినాయకుడిని తీసుకొచ్చేటప్పుడు కానీ తీసుకెళ్ళేటప్పుడు కానీ ఏదైనా విద్యుత్ వైర్లు కానీ విద్యుత్ లైన్లు కానీ అడ్డం ఉన్నప్పుడు మాకు ముందుగా తెలియపరిచేసి మా విద్యుత్ సిబ్బంది ద్వారా వాటిని తొలగించుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. ఈ యాజ్ పర్ గవర్నమెంట్ ఆదేశాల ప్రకారము ప్రతి మండపానికి 1 మీటర్ పెట్టుతాము. మీ అందరికి కూడా ఉచితంగా కరెంట్ ఇవ్వబడుతుందని తెలియజేస్తున్నాం. నర్సరావుపేటలో స్టేషన్ రోడ్ గాంధీ పార్క్ వద్ద మట్టి వినాయక ప్రతిమల్ని పంపిణీ చేసిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మరియు రెడ్ క్రాస్ సొసైటీ నర్సరావుపేట వారి సంయుక్త ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు మేదరమెట్ల రామశేషగిరిరావు, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ మాకినేని హరిబాబు పాల్గొన్నారు. మానవతా స్వచ్ఛంద సంస్థ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పల్నాడు శాఖల సంయుక్త ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. మనందరికీ తెలుసు, మనందరం కూడా పర్యావరణాన్ని పరిరక్షించకుండా పర్యావరణాన్ని హింసిస్తూ ఉన్నాము. ఎందుకని చెప్తా ఉన్నానంటే, హింస అనే పదము మనంతట మనమే మానవులుగా చేసేటటువంటి తప్పిదాల మూలంగానే పర్యావరణం అనేది కలుషితం అవుతూ ఉంది. పర్యావరణ కలుషితం మూలంగా డ్రైన్లన్నీ కూడా, లేకపోతే పంట కాలువలన్నీ కూడా, లేకపోతే సాగు కాలువలన్నీ కూడా కలుషితం అయ్యి మానవులందరూ కూడా వ్యాధి బారిన పడతా ఉన్నారు. మానవతా మరియు ఇండియన్ రెడ్ క్రాస్ యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఈ మట్టి వినాయకుల్ని పంపిణీ కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టామన్నమాట. మానవతా సంస్థ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పల్నాడు శాఖల సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న మట్టి వినాయకుని పంపిణీ ఉచిత పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ప్రజలందరికీ ఉచితంగా పర్యావరణ హితం కోరి మట్టి వినాయకుల్ని పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ సమాజ శ్రేయస్సుని కోరి సమాజ హితం కోసం అందరూ కూడా మట్టి వినాయకుల్ని పూజించి కాలుష్యాన్ని నివారించి పర్యావరణాన్ని కాపాడుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. నర్సరావుపేట బాబాపేట 6వ వార్డులో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానిక సమాచారం ప్రకారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పక్కింటి వారు పొగలు కనిపించగానే వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చారు. షేక్ మాబు సుబానీ ఫాతిమా దంపతులు టిఫిన్ బండి పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. దాదాపు 4 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు తెలిపారు. సర్వం కోల్పోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని మాబు సుబానీ దంపతులు వేడుకుంటున్నారు. మేమిద్దరు ఇంట్లో లేమండి. నేను బడి దగ్గర పిల్లలకి అన్నం పెడతాను కదా, నేను హోటల్ దగ్గర ఉన్నాడు. మా ఇల్లు కాలిపోతుందని చూసిన వాళ్ళు ఉరుగుతా వచ్చి చెప్పారు. వచ్చి చూసేటప్పుడు మొత్తం కాలిపోయింది.
బీరువా కాలిపోయింది, ఫ్రిడ్జ్ కాలిపోయింది, ఫ్యాన్లు కాలిపోయినాయి, నా బట్టలు మొత్తం కాలిపోయినాయి, సామాన్ అంతా పాడైపోయింది, చాలా నష్టం వచ్చింది. వాషింగ్ మిషన్ కూడా కాలిపోయింది. ఇబ్బందులు ఉంటే మా ఇల్లు కాలిపోయి మేము ఉంటాం సార్. మాకు గవర్నమెంట్ ఏదన్నా మాకు సహాయం చేస్తే మేము మళ్ళీ తెప్పుకుంటూ వస్తారు. ఏమండి మా బావపేట మా అక్క వాళ్ళ ఇల్లు ఇది. వాళ్ళు టిఫిన్ బండి వేసుకుంటే నడిచిద్ది, లేకపోతే లేదు. ప్రమాదవశాత్తు కరెంట్ సెక్యూరిటీ ఇంట్లో సామాన్లన్నీ కాలిపోయినాయి. ఏ పూట తెచ్చుకుంటే ఆ పూట తినాలి, చేయాలి. వాళ్ళకి ఏదన్నా గవర్నమెంట్ వాళ్ళు అనుకరించి సాయం చేయాలని కోరుకుంటున్నాను. నర్సరావుపేట స్థానిక పిఎన్సీ అండ్ కేఆర్ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ఎథికల్ హ్యాకింగ్ మరియు సైబర్ సెక్యూరిటీపై వర్క్షాప్ నిర్వహించారు. సైబర్ సెక్యూరిటీ నిపుణులు లిమ్కా బుక్ రికార్డు హోల్డర్ యూత్ ఐకాన్ గాయం భరత్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వర్క్షాప్లో ఎథికల్ హ్యాకింగ్ ప్రాముఖ్యత, వివిధ రకాల సైబర్ దాడులు, పాస్వర్డ్ మేనేజ్మెంటు, నెట్వర్క్ సెక్యూరిటీ, మొబైల్ యాప్ సెక్యూరిటీ, డేటా ప్రొటెక్షన్ వంటి అంశాలను విశదీకరించారు. రియల్ టైం డెమోస్ ద్వారా హ్యాకింగ్ పద్ధతుల్ని, వాటి నివారణ చర్యల్ని విద్యార్థులకి ప్రాక్టికల్గా చూపించారు. కళాశాల సంయుక్త కార్యదర్శి పాలడుగు శ్రీనివాస్ ప్రసాద్ మాట్లాడుతూ కళాశాలలో ఇటువంటి వర్క్షాప్ నిర్వహించడం వలన విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. వర్క్షాప్లో విద్యార్థులతో పాటు ప్రిన్సిపల్, అధ్యాపకులు పాల్గొన్నారు. ఇక్కడ పిఎన్సి అండ్ కేఆర్ కాలేజ్కి నేను సైబర్ సెక్యూరిటీ మీద వర్క్షాప్ ఇవ్వడానికి వచ్చాను. సో దీనివల్ల సైబర్ క్రైమ్స్ని ఎలా హ్యాండిల్ చేయొచ్చు అండ్ క్రిమినల్స్ అనే వాళ్ళు రియల్ టైంలో ఎలాగ మన మొబైల్ ఫోన్స్ని హ్యాక్ చేస్తారు, మన బ్యాంక్ అకౌంట్స్ని ఎలా హ్యాక్ చేస్తారు అండ్ అంతేకాకుండా అది లైవ్లో చూపించడమే కాకుండా వాటిని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, ఇట్లాంటి సిచ్యువేషన్స్ రాకుండా మనం ఎలా మనం కాపాడుకోవాలని చెప్పి చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. ద కంపెనీ CEO ఆఫ్ ద లైఫాక్స్ టెక్నాలజీస్ అండ్ దాంతోపాటు నేను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ 2017 హోల్డర్ని అండ్ నేషనల్ యూత్ ఐకాన్ అవార్డీ ఆఫ్ 2019 కూడా. అండ్ దాంతోపాటు అఫీషియల్గా సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా నేను ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, అది కూడా ఎస్పెషల్లీ ఏపీలో. సో CID వాళ్ళకు కూడా అఫీషియల్గా ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్ ఒకవేళ డిఫికల్టీస్ ఏమైనా ఫేస్ చేసినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను సహాయం చేయడం జరుగుతూ ఉంటుంది. This is Deepika and I am studying we are studying BCA third year in PNC Degree College. We used to have many seminars based on job opportunities and we are going to have some mathematics and reasoning classes. As a part of it, we are having cyber security classes today and it is taught by Bharat sir. He taught us a lot about what is ethical hacking and what are the advantages, disadvantages and how to use it and utilize it and how we can distinguish between how to use it and what not. So this is what we had learned today. Thank you. Good morning, my name is Dinesh Arya. I am studying PNC and KR College, degree second year. Today in our college, ethical hacking seminar is going on and they are saying about the ethical hacking, what are the advantages and disadvantages. Bharat Reddy sir is taking the seminar for our college today. చిలకలూరుపేట మండలం పసుమర్రులో శ్రీమతి మద్దిరాజ లక్ష్మమ్మ ప్రాథమిక పాఠశాలలో పసుమర్రు వాస్తవ్యులైన గొట్టిపాటి అబ్బయ్య సత్యవతి, గొట్టిపాటి విద్యాధర్రావు రజని పాఠశాలకు 2 బీరువాలు, పిల్లలకు 30 ప్లేట్లు పాఠశాలకు అందజేశారు. వారికి ప్రధాన ఉపాధ్యాయులు వెంకటరమణ, ఉపాధ్యాయులు సుజాత, అంజునాయకు, ఇంద్ర మాణిక్యరావు ఘనంగా సన్మానించి ధన్యవాదాలు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాకీ మీడియా ప్రేక్షకులకు, పట్టణ రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన రాకీ మీడియా అధినేత నల్లపాటి రామచంద్ర ప్రసాద్. నర్సరావుపేట నియోజకవర్గం ప్రజలకు టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు వినాయక చవితి శుభాకాంక్షలు. పల్నాడు జిల్లా ముప్పాలలో జరిగిన రామలింగారెడ్డి ఆత్మహత్య పెన్షన్ వల్ల కాదు, కుటుంబ కలహాలే కారణం, జిల్లా కలెక్టర్ అరుణబాబు. వినాయక చవితి నిర్వహించే నిర్వాహకులకి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి, పల్నాడు జిల్లా ఎస్పీ కంచె శ్రీనివాసరావు. నర్సరావుపేటలో మదర్ తెరీసా జయంతి వేడుకలు, ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు. నర్సరావుపేట బాబాపేటలో అగ్ని ప్రమాదం, సుమారు 4 లక్షల ఆస్తి నష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.